శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ సుభాకర్ సాయి, శేఖర్ శేఖర్ రాడు, కొరగంటి రమేష్, కొరగంటి నరసింహయ్య, కొరగంటి కిషన్, కొరగంటి చిన్నభూమన్న, ఎత్తండి రాజు, రాజకొండ రాజేందర్, రాజకొండ రఘు, గుప్పిల్లా రాజేందర్, బీజేపీ సీనియర్ లీడర్, గుప్పిల్ల రాజేందర్, తోకల నరేష్, గుండ చంద్రమౌళి, సింగిల్ విండో డైరెక్టర్, కాళ్ళ భూమక్క, సింగిల్ విండో డైరెక్టర్, కాళ్ళ రవి, శేఖర్ శేఖర్ రెడ్డి, శేఖర్ కాక పెద్ద చిన్నయ్య, బందర రవి, బందర రవి, బందర రవి, కొడిమ్యాల లింగమూర్తి, కొడిమ్యాల బాలాజీ, అభిషేక్, కాసాల శ్రీనివాస్, కాసాల శ్రీనివాస్, నర్సుబాయ్, గోపి ప్రసాద్, గోపి ప్రసాద్, గోపి రవితేజ, రౌండ్ల కుమ్రమ్మ అమ్మ, మన ఇటుకాలు మొదటి పెట్టు లెక్క మన జైత్యాల వర్గం మన ఇటుకాలు ప్రారంభమైంది కాబట్టి మన సంజయ్ కుమార్ జైత్యాల రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ ఇచ్చి ముఖ్యంగా మన ఇటుకాలు కావాలి. ముఖ్యంగా ఈరోజు మరొకసారి ఇటుకాల గ్రామంలో నాకు ఊపొచ్చింది అనిపిస్తాను. నేను ఎలక్షన్లో నిలబడి ఓడిపోయిన తర్వాత ఒక నెలకు ఇటుకాలలో ఆ రోజు పౌర్ణిమ హెల్త్ క్యాంప్ పెట్టింది, ఆరోగ్య శిబిరం. అప్పుడు కీర్తి శేషులు కృష్ణారావు గారు ఉండి నాకు ఆ మొదటి ఎలక్షన్లో బాగా పనిచేయలేకపోయింది. నేను పెద్ద కలవలే వాళ్ళంటే రాజకీయ జెండా పట్టుకొని తిరిగారు, కానీ చివరి నిమిషంలో వచ్చిన డాక్టర్ సాబ్ చాలా కష్టం ఉంటుంది అని చెప్పి నేను నిలబడగానే చెప్పారు. ఎందుకంటే మా నాన్నగారికి వారికి ఉన్న పరిచయాలతోటి నాకు అంతకుముందు అసలే పరిచయం లేకుండా ఎలక్షన్లు అయిపోయినాయి, ఓడిపోయినాం, పిలిచాను. అధైర్యపడద్దు, ఏముందయ్యా 60 నెలల నెల అయిపోయింది, 59 నెలలే అని చెప్పి ఇక్కడనే ప్రోత్సహించారు. అంటే అంత మనోడి ఇప్పలాన్ని ఇచ్చారు. ఈ సాయిబాబా ఆశీర్వాదం, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ముందరికైనా. ఇంతకుముందు తమ్ముడు శేఖర్ చెప్పినట్టు, శ్రీనివాస్ చెప్పినట్టు దాదాపు 70% ఓట్లు ఈ గ్రామంలో రావడం జరిగింది. మరి ఆ కాలక్రమేణా గెలిచిన అంటే ఈ 70% ఓట్లు కాదు, ఖచ్చితంగా ఒక 70 సార్లు నేను ఖచ్చితంగా ఈ గ్రామానికి వచ్చినా చెప్పుడు సందర్భంగా ఒక 70% ఓట్లు కావచ్చు, 70 సార్లు వచ్చుడు కాదు, ఒక 70 కోట్ల రూపాయల నిధులు కూడా ఈ గ్రామానికి వచ్చిన చెప్పి ఎస్ ఇవాళ ఖచ్చితంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఒక అవకాశం వచ్చింది, గెలిచినాం. సస్యశ్యామలం చేయాలి ఇటుకాలంటేనే ఇవాళ మా రైతన్న నారాయణ రెడ్డి గారు వీరందరూ రైతులు వచ్చారు. మిగతా గీత కార్మికులు ఉంటారు, కూలీ నారీ చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడతారు, బంగారం పండిస్తారు ఇక్కడ. అలాంటి పంటలకు నీరు కరువయ్యే పరిస్థితి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వుకొని అంత పెద్ద వాగుంటే ఎప్పుడూ కట్టిన మాట గురించి మాట్లాడే వాళ్ళు ఫలానా పెద్ద మనిషి కట్టించినని
అట్లాంటి మాటలు మనం పైడమూడు బాటలు కావచ్చు, ఇటుకాల్లో మూటపల్లి శివారులో 3 కట్టుకున్నాం, ఒక్కొక్కటి 4 కోట్లతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎండాకాలంలో కూడా బాగా సజీవంగా ఉండేది. చేపలు పట్టంగా మనమే చూసినాం, వీడియోలు వచ్చినాయి మన గంగపుత్రులకి, పడవలు వేసుకొని తిరిగాను. పక్కన పోతా ఉంటే యాసంగి మక్క పూర్తి స్థాయిలో పెరిగి ఉంటే పచ్చగా. మరి ఈ రకంగా చేస్తూ ఈ గ్రామాల్లో ఉన్న నిరుపేదలు ఎంతమంది బీడీ కార్మికులు ఉంటారు, వాళ్ళందరికీ పెన్షన్లు కావచ్చు. మా గీతన్నాలు ఉంటారు, వాళ్ళు దాటి పోవాలి రామరావు పల్లెకు. ఆ బ్రిడ్జి విషయంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో 40-60% నిధులు పెట్టి దానికి కూడా నిధులు మంజూరు చేశాం. అదొక కళ 9.5 కోట్లతో అది మంజూరు చేసింది. అంటే ఇటికాల గ్రామం గురించి ఓట్లు వేసుకొని పోవడం కాదు, పట్టించుకున్నాం. కాబట్టే మా మిత్రుడు నారాయణ రెడ్డి, మిగతా సోదరులు రెడ్డిస్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు రజకులు, ఒడ్రె సోదరులు, మహిళలు, ముదిరాజులు, మా దళిత సోదరులు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ సందర్భంలో వివిధ సంఘ భవనాలకు ఇవ్వడమే కాదు, ఈ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడైనా కానీ పెళ్లి చేసుకుంటే ఈ రోజు కూడా ఎక్కడ కూడా ₹1 ఇచ్చిన వాళ్ళు ఉండరు. అలాంటిది ఈ ఒక్క గ్రామంలో కళ్యాణ లక్ష్మి కింద ఇది దాదాపు 6 నెలల కిందటి మన పరిణితి చేసాం. 227 మందికి మన పెళ్లిలకు ₹1,00,000 చొప్పున ఇచ్చాం. ఈ రోజుకు భారతదేశంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ ఇవ్వకపోగా ఇక మన జగిత్యాల పచ్చి అబద్ధం చెప్తా ఉన్నారు. 1,00,000 ఇస్తాం, మీదికెళ్ళి తులం పెడతామని. మరి నిన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, భట్టి గారు చెప్పలేదు, శ్రీధర్ బాబు గారు చెప్పలే, రాహుల్ గాంధీ చెప్పలేదు. ఈ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా బీడీ కార్మికులు అక్క చెల్లెలు ఉంటారు, ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు. ఎన్నడన్నా బీడీ కార్మికులకు ₹1 ఇచ్చిన దాఖలా ఉందా? 613 మంది బీడీ కార్మికులు ప్రతి నెల 12.5 లక్షల రూపాయలు ఒక్క బీడీ చేస్తులకే వస్తున్నాయి. మొత్తం పెన్షన్లు కలిపి 21,19,000 రూపాయలు ఇంటికాలకు వస్తున్నటువంటి సందర్భంగా చేస్తున్నారు. ప్రతి నెల 21 లక్ష, ఏడాదికి 2.5 కోట్లు పుట్టి పెన్షన్లు. రైతులకు రైతు బంధు కింద 2,200 మంది 10 రైతులు ప్రతి పంటకు 14 ఇప్పటికీ 14,95,00,000 పోయిన విడతకే వచ్చింది. 14,95,00,000. ఎక్కడన్నా భారతదేశంలో రైతులకు రైతు బంధు ఇస్తున్న ప్రభుత్వం ఉందా? మనం చూసి కాపీ కొట్టి ఎకరానికి PM కిసాన్ అని ఒక 2,000 ఇస్తున్నారు. మరి ఈ రకంగా దేశానికి మనం ఆదర్శమైన, మరి అదేవిధంగా రైతు బీమా రైతు బీమా ఈ గ్రామాల్లో రైతులు చనిపోతే రైతు బీమా 5 లక్షల చొప్పున వచ్చింది, పేర్లతో సహా మన దగ్గర ఉంది. కానీ రేపటి నాడు భూమి లేని నిరుపేదలు కావచ్చు, గల్ఫ్లో ఉన్న కార్మికులు కావచ్చు, లేదా మా నాయ బ్రాహ్మణులు భూమి లేకున్నా చిరు వ్యాపారస్తులు ఎవరున్నారని వారందరికీ కేసీఆర్ బీమా, ఇంటింటికి ధీమా 5 లక్షల రూపాయలు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల రైతన్నలకు ఇవాళ ఈ బీమా ఏర్పడ్డది. ఇప్పుడే చాలా బాధాకరమైన విషయం. అసలు నేను ఒక సంతోషంగా లేను. ఎందుకంటే కార్యకర్తలు నమ్ముకుని బతుకుతారు ఎవరైనా రాజకీయం. ఏ రాజకీయ నాయకుడైనా మొట్టమొదటి ప్రాధాన్యత జెండా పట్టులకు ఇస్తాడు. కరెక్ట్ రాయకల్ దాటి ఇటు వస్తూ ఉంటే రంజిత్ అనే ఒక పద్మశాలి యువకుడు వచ్చిన అంటే సైకిల్ మోటార్ మీద ఎక్కింది, నన్ను ఇడిచిపెట్టుకోడు. మొన్ననే కార్ యాక్సిడెంట్ అయితే ఇంటికి పోయి మరి పలకరించి వచ్చిన ఫిట్స్ వచ్చి ఇప్పుడే చనిపోయాడని తెలిసి చాలా బాధగా, అత్యంత బాధగా ఉన్నది భూపత్. మరి అక్కడ కూర్చోగానే మొదటి చర్చ, 2 చిన్న పిల్లలు ఉండగానే రైతు బీమా ఉంది కదా అని చెప్పి మాట్లాడుతారు. అంటే ఒక భరోసా, పిల్లల ద్వారా మనిషి మీద 5 లక్షలకి వస్తే ఆ భార్య పిల్లలు బతుకుతారు. ఎన్నడన్నా కేసీఆర్ రాకముందు ఉండేనా ఈ చర్చ? ఉండేనా ఈ చర్చ? అంటే ఇవాళ దేశం అంతా ఉంది. ఇవాళ భూమి కాదు, రేపటి నాడు కేసీఆర్ గారు మళ్ళోసారి 3వ ముఖ్యమంత్రి అయినాక భూమి లేని నిరుపేదలకు కూడా ఇదే భరోసా ఉంటుందని చెప్పి
ఇవాళ మీ వద్ద ఉన్న మోడల్ స్కూల్ ఉంది. మోడల్ స్కూల్ మున్పట్లాగా మోడల్ స్కూల్ కాదు, దాని పేరు ఇవాళ తెలంగాణ మోడల్ స్కూల్, టీఎస్ మోడల్ స్కూల్. ఎందుకైంది పేరు, ఎందుకు మారింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది, కానీ పోయిన సంవత్సరం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తింది, ఒక్క రూపాయి ఇస్తారు. అంతకుముందు సగం ఉండేది. ఒక్క రూపాయి ఇవ్వకపోయినా మన ముఖ్యమంత్రి గారు దాన్ని టేక్ ఓవర్ చేసి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ అని పెట్టి 10వ తరగతి కాదు ఇంటర్మీడియట్ వరకు చేసిన ఘనత కేసీఆర్ గారు. బడికి పోయినా కానీ, సర్కార్ బడికి పోయినా కానీ ఇంగ్లీష్ మీడియం. నేను 3 రోజుల క్రితం జస్ట్ బట్టి కథలు చెప్తాను. 3 రోజుల క్రితం లక్ష్మీదేవిపల్లికి వెళ్ళిన, మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూడొచ్చు. ఒక సాకలి రజకుడు పెయింట్ చేసి బతుకుతాడు. 2 పిల్లలు 7వ తరగతి 8వ తరగతి, ఒక్క గుంట కూడా భూమి లేదు. అక్కడ ఇదే చర్చ ఉన్నదా? అయ్యో లేదు. ఏం చదువుతున్నారంటే పిల్లలు మాత్రం ధైర్యంగా చెప్పారు, సార్ ఇక్కడే చదువుతున్నాం, 7వ తరగతి 8వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం అని చెప్పారు. అంటే ఎంత బీద వాళ్ళకని ఇవాళ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో తెచ్చిన కదా కేసీఆర్. అంతకుముందు ఉందా? లేదు. అట్లానే దవాఖాన్లు కావచ్చు. అదే రోజు లక్ష్మీదేవిపల్లిలో పక్కన ఒక ఎస్సీ మాదిగా చనిపోయాడు, మన కార్యకర్తలు. 50 సంవత్సరాలు ఉంటాయి. అక్కడే చర్చ. నేను పోలేకపోయాను, ఎందుకంటే అమ్మవారి దగ్గర పోయేది ఉండే. రైతు బీమా వస్తుంది అని చెప్పి, ఒక బీమా వస్తుందని చెప్పి ఒక భరోసా ఆ దళిత కుటుంబానికి ఉన్నది. రైతు బీమా 5 లక్షలు. అంటే ఈ రకంగా కేసీఆర్ గారి ప్రభుత్వం దేశానికి ఆదర్శమైంది. మొన్నటి వరకు 44 లక్షల మంది రైతులు, నాలాంటి వాళ్ళు కావచ్చు, నారాయణ రెడ్డి అన్న వంటి కావచ్చు, సాయండ లాంటి వాళ్ళకు, సాయండకి ఏజ్ అయిపోయి ఉంటుంది, ఏజ్ 60 లోపల ఉన్న వాళ్ళకు బీమా ఉండేది. ఇప్పుడు 94 లక్షల మంది కుటుంబాలకు ఈ రైతు బీమా అందబోతున్నారు. ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఎస్, కొందరు అనొచ్చు ఇస్తారా అని, ఇస్తున్నారు. ఆల్రెడీ 26 లక్షల మంది పిల్లలు సర్కారు బలలో చదవడం వల్ల సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. మరి ఆడ భోజనం పెట్టినప్పుడు పెద్దవాళ్ళకు కూడా భోజనం పెడతారు. సౌభాగ్య లక్ష్మి పథకం బీడీ కార్మికులకు వస్తుంది. టీఎఫ్ఐ లెక్క కొందరికి రాలేదని చెప్పి కొంత ఇబ్బంది పడ్డారు. ఇవాళ చెప్తా ఉన్నా, పిఎఫ్ దేనికి కూడా సంబంధం లేకుండా అర్హులైన ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి కింద 3,000 నుంచి చాలే, తర్వాత ఆసరా పెన్షన్ 5,000 వరకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తాం. రైతులను కూడా ఎలక్షన్లు కాగానే ఎకరానికి 10,000 నుంచి 12,000 నిదానంగా 500 వేస్తూ 16,000 వరకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కొత్త పథకాలు వచ్చినాయి. గతంలో ఉన్న పథకాలకు అదనంగా అనొచ్చు, అరే మీరు కొట్టించిన పాపంటే కళ్యాణ లక్ష్మి లేదు, లేదా రుణమాఫీ లేదు, లేదా రైతు బీమా లేదు, అవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి. బీడీ పెన్షన్ లేదు. ఉన్న వాటికి అదనంగా మళ్ళీ వాటిని పెంచుతూ కొత్త పథకాలను మళ్ళీ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి చాలా సంతోషం. సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఎవ్వరి పేరు మర్చిపోయారు, ఎవరేమో అనుకోవద్దు. చాలా మంది కూడా ఉన్నారు. అందరి సమిష్టి కృషి. మా మహిళా నాయకులు కూడా ఉన్నారు, మా పేరు చెప్పలేకుంటారు, గంగాకే ఏమో అనుకోవద్దు. మహిళా నాయకులు కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇంకొక విషయం, చాలా బాధాకరమైన విషయం ఉండేది. మన గంగాపుత్రుడు గంగారాం దుబాయ్లో చనిపోయాడు. చిన్న గంగారాం సరిపోతే లతం వచ్చిందా? ఏది బాధపడ్డారు. ఇట్లా అయిపోయాయంటే నేను ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి గారికి కాగితం పెట్టిన. అక్కడ చనిపోయారు, చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ గంగపుత్రుడు పక్కనే మన ఒడ్రకాడిలో ఒక ఒడ్డారి కూడా అట్లే చనిపోయాడు. గంగా కొత్తపేట ఒడ్రకాడు అంటే ఇమ్మీడియట్గా 2 చెక్కులు వచ్చినాయి. అంతకుముందు కూడా కొత్తపేటలో ఒక ఎస్సీ క్యాండిడేట్ చాలా సంవత్సరాల నుంచి జైలు ఉండేది. వాళ్ళ తల్లి మనవాడు ఇట్లా చెట్టు కింద ఉన్నది, చాలా బీద పరిస్థితి. ఎవరు చెప్తే కూడా అప్పుడు కూడా 1,00,000 రూపాయలు వచ్చింది. ధర్మాజ్పేటలో ఒక బంజారా ముఖ్య మన సురేందర్, ఆయన కూడా ఇబ్బంది పాలయ్యి అక్కడ ఇబ్బంది అయితే అక్కడ కూడా 2,00,000 రూపాయలు చెక్ ఇచ్చారు. అంటే ఈ రకంగా నా వంతుగా ఎల్లవేళ మన కార్యకర్తలు కావచ్చు, మన ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటున్నా, సేవ చేస్తున్నా. ఈ సేవ చేసే భాగ్యం కల్పించిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కొంతమంది మధ్యలో పార్టీ మారి కావచ్చు, నా మీద ప్రేమ ఉన్న మా నారాయణ రెడ్డి అసలు వేరే పార్టీ మీద ప్రేమ ఉండి దూరం ఉన్న ఈ రోజు మళ్ళీ పార్టీలో చేరుతున్నందుకు, బలోపేతం చేస్తున్నందుకు ఈరోజు పార్టీలకు అందరూ కూడా పేరు
పేరు పేరున స్వాగతం సుస్వాగతం అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో ఇంకొక ముదిరా సోదరులు కూడా వచ్చారు.